సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్స్ ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. కలిసి సినిమాలు చేస్తుండగా ప్రేమలో పడి పెళ్లితో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. ఈ ట్రెండ్ ఏ ఒక్క చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సహా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో హీరో హీరోయిన్లు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి కపుల్స్గా మారారు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కొన్ని జంటలు ఐకానిక్ సెలబ్రిటీ కపుల్గా పాపులర్ అయ్యాయి. ఈ లిస్టులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒకప్పటి క్రేజీ హీరోయిన్ నమ్రత శరత్కర్ జోడీ ఉంది. వీళ్ళ లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. వివిధ మీడియా కథనాల ప్రకారం మహేష్ బాబు నమ్రత మధ్య తొలి పరిచయం వంశీ సినిమాతో ఏర్పడింది. అప్పటికి మిస్ ఇండియా కిరీటం గెలుచుకోవడం, బాలీవుడ్లోనూ స్పెషల్ క్యారెక్టర్స్తో పేరు తెచ్చుకున్న నమ్రత అప్పుడప్పుడే టాలీవుడ్లో ఎదుగుతున్న మహేష్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2000 సంవత్సరంలో ఈ సినిమా సెట్స్లో వీరిద్దరు ఎక్కువసేపు సమయం గడపడం, టేక్స్ మధ్య నవ్వుతూ మాట్లాడుకోవడం వంటివి అప్రయత్నంగానే వారి బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. వంశీ సినిమా పూర్తయ్యాక వీరిద్దరూ కలుసుకోవడం కష్టంగా మారింది. పరిస్థితులు అనుకూలించలేదు. నమ్రత బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడపడం, ఇటు మహేష్ కూడా వివిధ ప్రాజెక్టులతో గడపడంతో వీరికి సమయం దొరికేది కాదు. అలా దాదాపు 4 ఏళ్ల పాటు ఒకరినొకరు దూరంగా ఉన్నారు. ప్రతిరోజు కలవకపోయినా, ఫోన్లలో మాట్లాడలేకపోయినా వీరి మధ్య బంధం మాత్రం కొంచెం కూడా తగ్గకపోగా మరింత పెరిగింది. దూరంగా ఉంటూనే ఇద్దరు ప్రేమించుకున్నారు. నమ్రత కూడా బలంగా ఉండడంతో ఇండస్ట్రీలో వేరే ప్రేమాయణం అన్స్టాపబుల్గా కొనసాగింది. వీరి ప్రేమలో మిరాకిల్స్, తొందరపాట్లు అసలే లేవు. ఒకరినొకరు ఓర్పుగా వెయిట్ చేయడమే వీరి బంధానికి బలమైన పునాదిని వేసింది. వీరి మధ్య ప్రేమ చిగురించిన పెళ్లి మాత్రం అనుకున్నంత ఈజీగా జరగలేదు. వీరి బంధంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా నమ్రత వయస్సు చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు కన్నా నమ్రత దాదాపు 4 ఏళ్లు పెద్దది కావడంతో మహేష్ ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మహేష్ సోదరి మంజుల వీరి ప్రేమను అర్థం చేసుకుని ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అంతేగాక వీరి పెళ్లి విషయంలో పేరెంట్స్ని ఒప్పించింది. దాదాపు 5 ఏళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగిన తర్వాత ఈ జంట పెళ్లిపీటలెక్కింది. 2005 ఫిబ్రవరి 10న ఫ్యామిలీ దగ్గరి బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత కుటుంబానికి టైం కేటాయించాలన్న ఉద్దేశంతో నమ్రత కెరీర్ను వదులుకుంది. హీరోయిన్గా సినిమాలు చేయడం ఆపేసింది. 2006లో వీరికి కొడుకు గౌతమ్, 2012లో కూతురు సితార పుట్టారు. అప్పటి నుంచి వీరి ఫ్యామిలీలో ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికీ ఏడాదికి 2 సార్లు విదేశాలకు ట్రిప్ వెళ్ళొస్తుంటారు. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి SSMB 29 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ విదేశాల్లో షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.